హాయ్, గుడ్ మార్నింగ్ కంప్యూటర్స్. ఈ రోజు మనము చార్మినార్ దగ్గర ఉన్నాం. అసలు ఏంటి చార్మినార్, ఏంటి చార్మినార్ చరిత్ర ఏంటి, అసలు చార్మినార్ ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది, ఎవరి కాలంలో నిర్మించడం జరిగింది, దేని జ్ఞాపకార్థంగా నిర్మించడం జరిగింది. సో ఇలాంటి అంశాలు మనం ఇప్పుడు చూద్దాం. అసలు చార్మినార్, చార్ అంటే 4, మినార్ అంటే బుర్జులు. చూడండి ఒకసారి పైకి చూడండి. ఇక్కడ మనకు 4 మినార్లు ఉంటాయి. వీటిని మనము చార్ అని అంటాము. ఇంతే కాదు, ఇక్కడ 4 బాటలు ఉంటాయి. సో ఇక్కడ చార్మినార్ కు 4 వైపులా 4 మినార్లు ఎలా ఉన్నాయో 4 బాటలు ఉంటాయి. సో 4 వైపులా 4 బాటలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇది 1591 సంవత్సర కాలంలో 5వ కుతుబ్ షాహీ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా అసఫ్ జాహీల కాలంలో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. అంత గొప్ప చరిత్ర. అంతేకాదు, అసలు చార్మినార్ అంటే కేవలము ఒక కట్టడం కాదు, ఇది ఒక తెలంగాణ సంస్కృతికి మరియు ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానానికి ఒక నిలయంగా మనము చార్మినార్ చెప్పుకోవచ్చు. సో చార్మినార్ యొక్క గొప్పతనం తీసుకున్నట్లయితే ఇది 56 అడుగులు అంటే 56 మీటర్ల ఎత్తుతో ఉన్నటువంటిది, 4 అంతస్తులు నిర్మించింది. సో ఇక్కడ పాలరాయి తాపడం తోటి, గచ్చు సున్నం తోటి, ఇలాంటి వాటితో నిర్మించినటువంటిది మనకు చార్మినార్ గా చెప్పుకోవచ్చండి. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చార్మినార్. మరి చార్మినార్ ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఏంటన్నది అంటే, ఆ కాలంలో మనకు వచ్చినటువంటి ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి, ఈ ప్లేగు వ్యాధి వల్ల అనేక వేల మంది మరణించడం జరిగింది. సో దానికి అనేక రకాల నివారణ చర్యలు తీసుకున్నాక ఫైనల్ గా ప్లేగు వ్యాధి నిర్మూలించడం జరిగింది. ఆ ప్లేగు వ్యాధి నిర్మూలించినందుకు కృతజ్ఞతగా దాని జ్ఞాపకార్థంగా నిర్మించినటువంటిదే మనకు చార్మినార్ గా చెప్పుకోవచ్చు. అలాంటి చార్మినార్ ఇక్కడ ఉన్నాం. హైదరాబాద్ అనగానే ఒక చార్మినార్ కానివ్వండి, ఒక మక్కా మసీద్ కానివ్వండి, ఓకే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కానివ్వండి, అలాగే చౌముల్లా ప్యాలెస్ కానివ్వండి, అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకు బిర్లా టెంపుల్ కానివ్వండి, లేదనుకుంటే మన సాలార్జంగ్ మ్యూజియం కానివ్వండి. కుతుబ్ షాహీల కాలంలో, అసఫ్ జాహీల కాలంలో గొప్ప నిర్మాణాలను ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి చెందిన నగరం అది హైదరాబాద్. హైదరాబాద్ అంటే భాగ్య నగరం, భాగ్య నగరంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతంలో అది అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తున్నటువంటిది మనకు భాగ్యలక్ష్మి టెంపుల్. సో ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ రోజు రోజుకు ప్రవర్తమానంగా జరుగుతూ చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నటువంటిది మనకు భాగ్యలక్ష్మి టెంపుల్ గా చెప్పుకోవచ్చు. సో భాగ్యలక్ష్మి అమ్మవారికి చాలా విస్తృతమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని కనుక సందర్శించినట్లయితే అద్భుతమైన అష్టైశ్వర్యాలు కలుగుతాయనేటువంటి నమ్మకం ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంటుంది. అలాంటి గొప్ప టెంపుల్ మనకు భాగ్యలక్ష్మి అమ్మవారు. ఇక్కడ బోనాల పండుగ కూడా ఇక్కడ నుంచి ప్రారంభించారు. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక బోనం తీయడం జరుగుతుంది. చార్మినార్ బోనాలు కానివ్వండి, గోల్కొండ బోనాలు కానివ్వండి. సో ఇలాంటివి ప్రసిద్ధి చెందినటువంటి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల భాగంగా చెప్పుకోవచ్చు. అలాంటి కట్టడమైనటువంటి మనకు చార్మినార్ యొక్క పునాదుల వద్ద ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయమే భాగ్యలక్ష్మి టెంపుల్. రైట్, థ్యాంక్ యూ.